ఓం నమో గురుభ్యః. పూర్వమీమాంసకు ఉత్తరమీమాంసకు భేదం చెప్పుకుంటూ వచ్చాం. అది పూర్వమైతే ఇది ఉత్తరం అన్నాం, అది ధర్మశాస్త్రం అయితే ఇది మోక్షశాస్త్రం అన్నాం. అంతేగాక అది అధాతో ధర్మ జిజ్ఞాస అనే సూత్రంతో ప్రారంభమైతే ఇది అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంతో మొదలవుతున్నది. అది జైమిని మహర్షి రచించిన గ్రంథం అయితే ఇది బాదరాయణుడనే మహర్షి రచించిన గ్రంథం. బాదరాయణుడు అంటే మీరు ఏమనుకుంటున్నారో, వ్యాసుడు కాదు. వ్యాసుడికి బాదరాయణుడనే పేరుంది, మేమేం కాదనలేదు. వ్యాసుడికి 2-3 పేర్లున్నాయి. ఒకటి వేదవ్యాసుడు, 2 కృష్ణద్వైపాయనుడు, 3 బాదరాయణుడు. బాదరాయణ అంటే అర్థం బదరికాశ్రమంలో తపస్సు చేశాట ఆ మహానుభావుడు, అంచేత ఆయనకు బాదరాయణుడు అనే పేరు వచ్చింది. సరే, మంచిదే. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బాదరాయణుడు ఆ వ్యాసుడు కాదు. మరి ఈయన ఎవరు? ఒక ఆచార్య పురుషుడు. చాందోగ్యం చెప్పిందే ఆచార్యవాన్ పురుషో వేద. ఈ రహస్యం ఎవడికి బోధపడుతుందనంటే ఆచార్యుడనేవాడు నీకు ఉపదేశిస్తేనే బోధపడుతుందని చెప్పారు. అంటే ఒక బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి మహానుభావుడికి ఆచార్యుడనే పేరు. ముఖ్యంగా వేదాంత శాస్త్రంలో స్వయం ఆచరతి అన్యాన్ ఆచారయతి, తాను ఆచరించి ఇంకొకరిని ఆచరింప చేస్తాడు గనుక అలాంటి వాడికి ఆచార్యుడనే పేరు వచ్చిందట. ఏ విషయంలోనైనా అంతే. ఒక ధర్మపురుషార్థమైనా వాడాచరించి ఇంకోరిని ఆచరింపజేయాలి. బ్రహ్మపురుషార్థమైనా వాడు ముందు అనుభవానికి తెచ్చుకొని 10 మందికి ఉపదేశించాలి. అంచేత అలాంటి ఆచార్యుడే ఈ బాదరాయణుడు. ఈయన గారికి వ్యాసుడికి సంబంధం లేదు. కానీ ఎంత బోల్తా అంటే ఏమని చెప్పమంటారు నన్ను? ఏమాత్రం హిస్టారికల్ సెన్స్ లేకుండా ఎక్కడి నుంచి బోల్తా పడ్డారో తెలుసా? సురేశ్వరాచార్యులు పడలేదేమో గాని ఇక మొత్తం అద్వైత క్షేత్రంలో ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా బాదరాయణుడంటే వ్యాసుడనే భావిస్తూ వచ్చారు. విద్యారణ్య స్వామితో సహా, శ్రీధరాచార్యులు భాగవతానికి వ్యాఖ్యానం రాసినటువంటి శ్రీధర స్వామితో సహా, మధుసూదన సరస్వతితో సహా పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్, బ్రహ్మాండమైన అద్వైత విద్యా సార్వభౌములు, వారందరూ కూడా తప్పుటడుగు వేశారు. ఆ మాట నేను అనవలసి వస్తున్నది. ఒక్క శంకర భగవత్పాదులే ఆయనకున్నంత చారిత్రకమైన విజ్ఞానం ఎవరికీ లేదు. ఆయన వాక్కటే చెప్పారు, ఈ బాదరాయణుడు వ్యాసుడు కాదు, మీరు బోల్తా పడకండి. బ్రహ్మసూత్రములు రచించిన బాదరాయణుడు వేరు, మహాభారతము మొదలైన పురాణాలు ఇతిహాసాలు అన్నీ రచించినటువంటి ఆ బాదరాయణుడు వేరు, జాగ్రత్త. ఇంతగా హెచ్చరిక చేసినా బోల్తా పడ్డారంటే నాకు అతి ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం. ఇది భేదించి పట్టుకోవడానికి కొంతకాలం పట్టింది నాకు. సరే, విషయం అది. పోతే 2500 600 సూత్రాలున్నాయి ఆ ధర్మశాస్త్రంలో. 555 సూత్రాలు మాత్రమే ఉన్నాయి ఈ బ్రహ్మశాస్త్రంలో. మరి దానిలో ఆ 12 అధ్యాయాలుంటే ఏది ధర్మశాస్త్రంలో జైమిని మహర్షి రచించిన ధర్మశాస్త్రానికి 12 లక్షణి అని పేరు. లక్షణం అంటే ఒకానొక విషయాన్ని చెప్పటానికి ఒక్కొక్క అధ్యాయం ఆయన ఉపయోగించుకున్నాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం ఉంటుంది. అలాంటివి 12 టాపిక్స్. వాటిని 12 అధ్యాయాల్లో చెప్పాడు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ జైమిని యొక్క సూత్రాలు. దాన్ని మించి ఉంటుంది శబరస్వామి భాష్యం. జైమిని ధర్మశాస్త్రానికి రచించిన వారు ఎవరంటే శబరస్వామి. అమోఘం ఆయన శైలి. అలాంటి భాష చూడలేవు, అలాంటి భావాలు చూడలేవు. శంకర భగవత్పాదులు కూడా ఆ శబరస్వామి అంటే ఆయనకెంతో గౌరవం. శంకరుల వారికి షడ్దర్శన శాస్త్రకారులు అందరి మీద గౌరవమే.
అయితే ఈయన తేనెటీగ లాంటి వాడు. ఏ పుష్పంలో ఎంత సారం ఉన్నదో అది పట్టుకోవడం, యువతలకి రావడం. ఆ పుష్పం అక్కర్లే, ఆ సారం కావాలి. అంతా చేర్చి తేనెగా మార్చి పారేశాడు. అది అద్వైత అమృతం. బెల్లంకొండ రామరాయ కవి అద్వైత అమృతం అనే గ్రంథం రాశాడు. ఇది అమృతం అండి ఇది. అలాగా శంకర భగవత్పాదులు ఈ సూత్రాలకు భాష్యం రాశాడు. బ్రహ్మసూత్రాలకు భాష్యం శంకరుల వారిది, ధర్మసూత్రాలకు భాష్యం శబరస్వామిది. అది శాబర భాష్యం అంటారు దాన్ని, ఇది శాంకర భాష్యం అంటారు. అయితే విషయం ఏమిటంటే శబరస్వామి చాలా గొప్పవాడే, చాలా విషయాలు చెప్పాడు, ఎన్నో రహస్యాలు బోధించాడు లోకానికి. అన్నింటి మీద అథారిటీయే, తక్కువవాడేం కాదు. శంకరులు కూడా ఆయన భాష్య శైలిని ఆదర్శంగా పెట్టుకొని ప్రస్థానత్రయానికి భాష్యం రాశాడు. అంత గొప్పవాడు. అయితే భాష గొప్పదే గాని ఆయన రచించిన ధర్మశాస్త్రం అంత గొప్పది కాదు. యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు వీటిని గురించి చెప్పడమే దప్ప విడిచి దీనికి అతీతమైనటువంటి సృష్టి రహస్యాలను ఆ జైమినే చెప్పలేదు. జైమినే చెప్పకపోతే దానికి భాష్యం రచించిన శబరస్వామికి అసలే అవకాశం లేదు. భావము చాలా పేలవంగా ఉంటుంది, భాష అమోఘంగా ఉంటుంది. భాష ఏమో బ్రహ్మాండం. ఏమిటిరా కొండంద వెలుకను పట్టినట్టు ఇంత భాష మనం భేదించి పట్టుకోబోతే అక్కడ భావం ఏమిడిచింది? ఎప్పుడు కూడా జన్మలు, జన్మాంతరాలు, పుణ్యాలు, పాపాలు, యమలోకాలు, స్వర్గలోకాలు ఈ వర్ణనే తప్ప అంతకు మించి ఏముందండి? మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఒకవేళ అదే రహస్యం అని గ్రహిస్తాం అనుకోండి, జీవిత సమస్య పరిష్కారం అవుతుందా? అదండి పెద్ద ప్రశ్న. అందుకనే ముండకోపనిషత్తు బాగా చావగొట్టి చెప్పింది లోకానికి అంతటికి. ఏమని? ద్వే విద్యే వేదితవ్యే. 96 చెప్పకండి మా దగ్గర. 2 విద్యలు. మనం ఎన్నో విద్యలు ఉన్నాయని మనం ఊరేగుతూ ఉంటే ఈ రోజుల్లో ముండకోపనిషత్తు కొన్ని వేల సంవత్సరాల క్రిందట లోకానికంతా వార్నింగ్ ఇస్తూ, రే సైంటిస్టు, రే ఆర్టిస్టు, మీరందరూ ఎన్నో సైన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు. దే ఆర్ ఆల్ రిలేటివ్ సైన్సెస్. రిలేటివ్ సైన్సెస్ అన్నీ కలిపి 99. మాది అబ్సల్యూట్ సైన్స్, మీది సాపేక్షం, మాది నిరపేక్షం. మా మాటలంటే గాబరా పడతారని నేను ఇంగ్లీష్లోనే చెప్పా, ఇంకేం లేక్కడ. సాపేక్షం అనంటే దీని తర్వాత ఏమిటి, దీని తర్వాత ఏమిటి అని అడుగేందుకు అవకాశం ఇచ్చేదేదో అది సాపేక్షం. అదే రిలేటివ్ అంటే. ఇప్పుడు ఫిజిక్స్ నేర్చుకున్నావు, వాట్ అబౌట్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీలో పాండిత్యం సంపాదించి వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్? అది అయింది. వాట్ అబౌట్ బయాలజీ? దెర్ ఇస్ నో ఎండ్ టు అవర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంక్వైరీ. ఏమీ సుఖం లేదు. అంచేత అన్ని శాస్త్రాలు మధించగలవా నువ్వు? నీవు ఇంతకు ముందున్న శాస్త్రాలన్నీ మాస్టర్ చేసే కొద్దీ ఇంకా కొత్త శాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకుముందు కంప్యూటర్ లేదు. మరి మా చిన్నతనంలో కంప్యూటర్ అంటే ఏమిటో మాకు తెలియదు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్. వాడు బీసీఏ, ఎంసీఏ. ఏమిటి ఎంసీఏ? ఎక్కడున్నది ఎంసీఏ? అసలు కంప్యూటర్ ఉండేది వస్తే కదా. రాకెట్ ఉందా అండి పూర్వం? కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. వచ్చే కొద్దీ వాటి గురించినటువంటి జ్ఞానం సంపాదించవలసి వస్తున్నది. అదొక సైన్స్ అయిపోయింది. సైన్స్ అంటే ఏమిటి? నాలెడ్జ్, జ్ఞానం. దేని జ్ఞానం? ఏదేది వస్తుంటే దాని జ్ఞానం. ఏమంటే రాకుండా చేయగలరా? శాస్త్రే చేయలేము. ఏం చేత? ఇది వెరైటీ, డైవర్సిటీ. డైవర్సిటీని ఎప్పుడు పేరు పెట్టావో ఎంత దూరమైనా పోతుంది. దేర్ ఇస్ నో ఎండ్. అంచేతనే ఇది ఫ్యాక్ట్ కాదు, సత్యం కాదు. ముండకోపనిషత్తుకు తెలుసు. ముండకోపనిషత్ ఋషి కొన్ని వేల సంవత్సరాల క్రిందట, మైండ్ యూ. నిన్న మొన్నటి విషయం కాదు అది. ఉపనిషత్తు అంటే చాలా అనాగరిక ఉన్నది మానవ జాతి అని నువ్వు ఈనాడు తీర్మానిస్తున్నావే, ఆ అనాగరిక కాలంలోనే మహర్షులు జన్మించి ఎక్కడికి నాగరికత? నాకేం అర్థం కావటంలే. మనదా నాగరికత? అప్పటిదా? కొన్ని వేల సంవత్సరాల కిందట అసలు నాగరికతే లేదని తీర్మానిస్తున్నారండి ఇప్పుడు హిస్టోరియన్స్. నాగరికతే లేకపోతే ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకేం అర్థం కాదు.
ఉపనిషత్తుల డేట్ తెలుసా నీకు? ఆ ఉపనిషత్తులో చెప్పిన మాట ఇప్పటి వరకు కూడా మనం శిరసావహించవలసిందే. ఏమంటున్నారు? ద్వే విద్యే వేదితవ్యే, రెండే విద్యలు మాట్లాడకండి మీరు. ఏమిటండి ఇవి? పరాచ అపరాచ, ఒకటి సుపీరియర్, ఒకటి ఇన్ఫీరియర్. ఒకటి శుద్ధమైన విద్య, అమ్మవారి నామాలు తెలుసు కదా, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి నిషేవిత. శుద్ధ విద్య, అశుద్ధ విద్య. అమ్మవారిది శుద్ధ విద్యట. అలాగా పరవిద్య ఒకటి ఉందండి, మిగతావన్నీ అపర విద్యలు. 99 కలిపి ఒక్క పార్టీ, ఒక్కటి ఒక పార్టీ. ఆ ఒకటి బ్రహ్మ విద్య. బికాజ్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్. కేవలము పరిపూర్ణమైన తత్వాన్ని చెబుతూ ఉన్న విద్యే విద్య. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి, పరిపూర్ణం గనుక. ఇంకా మిగతావే అపరిపూర్ణం. విద్య కాదనలా మేము, కానీ ఏం ఉపయోగం? నీ సమస్య అలాగే ఉండిపోతుంది. కనుక అపర విద్య అని పేరు పెట్టారు. ఈ అపర విద్యలు ఎక్కడి నుంచి స్టార్టో తెలుసా? ఋగ్వేదో, యజుర్వేద, సామవేదో, అథర్వవేద. ఇంకా ఏట్లో దూకాలి మనం. ఆ కృష్ణలో దూకుదాం రేపు అందరం పోయి. మనం చేయబోయే పని అదేగా రేపు, కృష్ణలో దూకడమేగా. ఆ మురికి నీళ్ళలో స్నానం చేస్తేనే గాని మన జన్మ పవిత్రం కాదు. అర్థమైపోయిందా? అంచేత అపర విద్యలలో నువ్వు ఎంత కృషి చేసినా ప్రయోజనం లేదురా బాబు. ఋగ్వేదం దగ్గర నుంచి నేను పనికిరాని విద్యలేం చెబుతున్నానని ఉపనిషత్తు మహర్షి ఆ రోజుల్లో అంత ధైర్యంగా చెబితే, ఈ రోజుల్లో మనం ఒక కంప్యూటర్ను పట్టుకొని ఇంకోటి పట్టుకొని అంతా కన్ఫ్యూజర్. అన్ని కంప్యూటర్లు కన్ఫ్యూజర్స్. అన్ని విద్యలు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాయే గాని సమస్యను పరిష్కరించలేవు. ఎంత అద్భుతమైన విషయం. అంచేతనే జైమిని మహర్షి 2000 కాదు 3000 సూత్రాలు రచించిన దాని మీద శబరస్వామి లాంటి మేధావంతుడు ఎంత గొప్ప భాష్యం రాసినా వేస్ట్. ఏం చేతనంటే అక్కడ సబ్జెక్టే అసలు పనికిరాని సబ్జెక్ట్. పనికిరాని సబ్జెక్ట్ అండి, అక్షరాల. కారణం ఏమండి? అంతా అబద్ధమే గనుక. నీ యజ్ఞం ఎక్కడున్నది, యాగం ఎక్కడున్నది, స్వర్గం ఎక్కడున్నది, నరకం ఎక్కడున్నది, అసలు జన్మలేమిటి, జన్మాంతరాలేమిటి, నీ మొఘం, ఇదంతా మాయా మిథ్య అని తోషదల బారేశారు వేదాంతులు. మొత్తం ఇహం పరం రెండింటికి దిక్కు మొక్కు లేకపోతే వాటిని గురించి వర్ణించే విద్యలు గొప్పవే. స్వప్నంలో ఒక విమానం ఎక్కి నువ్వు న్యూయార్క్కి వెళ్ళావు, మళ్ళీ వచ్చావు భారతదేశానికి. అసలు ఆ న్యూయార్కు అబద్ధమే. అదే స్వప్నంలో ఉన్న న్యూయార్కు. ఆ విమానం అబద్ధమే, నీ ప్రయాణం అబద్ధమే. మరి నిబద్ధమేమిటి? విజయవాడలో నీ ఇంట్లో పడుకోవడం అనేది ఫ్యాక్టు, మళ్ళీ మెళకువ ఇక్కడే తెచ్చుకోవటం ఫ్యాక్టు. ఇది అద్వైతం. ఈ స్వప్నంలో చేసిన మొత్తం ప్రయాణము ద్వైతం. ఈ ద్వైతాన్ని బేసిస్గా ఆధారంగా తీసుకొని ప్రవర్తించే శాస్త్ర వాంగ్మయమంతా కూడా స్వప్నంలో ప్రయాణం లాంటిది. కనుక ఓ జైమిని, నువ్వు 3000 కాదు 30,000 సూత్రాలు రాయవయ్యా. ఏం ఉపయోగమయ్యా? స్వప్నాన్ని వర్ణిస్తున్నావయ్యా. ఇహం పరం నువ్వు వర్ణిస్తున్నావంటే అది స్వప్న వర్ణన. ఓ శబరస్వామి, ఆ ముసలాయనకు మతి జడిపోతే నీకు అంతకంటే చెడ్డది. మీరిద్దరూ ఎంత ప్రజ్ఞావంతులైనా మీ ప్రజ్ఞ స్వప్న ప్రజ్ఞ, ఇది జాగ్రత్త ప్రజ్ఞ కాదు అని దబాయించగలిగినటువంటి సామర్థ్యం బాదరాయణ మహర్షికున్నది. కనుకనే అది అధాతో ధర్మ జిజ్ఞాస అని ఆయన సూత్రం ప్రారంభిస్తే, పోవయ్య ధర్మం ఎక్కడుంది? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈయన అమెండ్మెంట్ దాన్ని కరెక్ట్ చేస్తూ, అది పూర్వపక్షం అయితే ఇది ఉత్తరపక్షం. అందుకనే పూర్వపక్షం అనే మాట వచ్చింది. ఒరే, నువ్వు చెప్పిన మాట అంతా పూర్వపక్షం అయిపోయిందిరా అంటారు. పూర్వపక్షం అయిపోవడం అంటే కాంట్రడిక్టెడ్, అపోజ్డ్, ఇంకా అది పనికిరాదు పో అని చెప్పడానికి పూర్వపక్షం అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట అంటే పూర్వమీమాంసను బట్టి వచ్చింది. పూర్వమీమాంస బేస్లెస్, నిరాధారం అని చెప్పటం కోసం బ్రహ్మమీమాంస, ఉత్తరమీమాంస వచ్చింది. గనుక ఇప్పుడు మనకు అది ఎంత గొప్పదైనా అవసరం లేదు. మన జీవితానికంతా సర్వస్వం
బంగారం లాంటి ఉత్తర మీమాంసే మనకు కావాలి. అదే బ్రహ్మమీమాంస. ఈ బ్రహ్మమీమాంస 4 అధ్యాయాల గ్రంథమని చెప్పాను నిన్న. మొదటిది సమన్వయం, రెండవది అవిరోధం, మూడవది సాధన, 4వది ఫలం. ఈ మొదటి 2 అధ్యాయాలు కలిపి బ్రహ్మస్వరూపాన్ని మనకు నిర్ధారణ చేస్తాయి. 3వ అధ్యాయము సాధన ఆ స్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకునే మార్గం చెబుతుంది. 4వది ఫలము. అది ఈ అనుభవానికి తెచ్చుకుంటే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో దాన్ని వర్ణించి చెబుతుంది. బస్ అక్కడికి సమాప్తమైపోయింది శాస్త్రం. లాజికల్గా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి, అది మొదటి మాట. దానికి స్వరూపం అని పేరు. ఆ తెలుసుకునే మార్గం నువ్వు నాకు చెప్పాలి, ఆ టెక్నిక్ చెప్పాలి. ఆ టెక్నిక్ సాధన, మెథడాలజీ అంటారు దాన్ని. ఒకటి మ్యాటర్, రెండవది మెథడ్, మూడవది రిజల్ట్. ఏమిటండి దీనివల్ల ఏమిటి మనకు ప్రయోజనం అంటే నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఇంత దూరము మనసులో పెట్టుకుని బాదరాయణ మహర్షి జీవితానికి అంతటికీ కావలసినటువంటిది ఏమిట్రా అని ఆలోచించి పాపం అంత గొప్ప గ్రంథం రాసి వెళ్ళిపోయాడు. దాని మీద శంకర భగవత్పాదులు విజృంభించి భాష్యం రాశారు. భాష్యం అంటే దానికి నిర్వచనం చెప్పారండి పెద్దలు. భాష్యం అంటే ఏమిటి అని. విషయో విషయశ్చైవ పూర్వపక్షః తథా ఉత్తరం నిర్ణయశ్చేతి పంచాంగం భాష్యం భాష్యవిదో విదుః. విషయో, మొట్టమొదట ఒక విషయం ఉండాలట. సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? ఇప్పుడు నువ్వు దేన్ని గురించి మాట్లాడుతున్నావు అని అడిగితే చెప్పగలిగి ఉండాలి నువ్వు. అయ్యా ఈ విషయం మాట్లాడుతున్నామండి అని అజెండా ఒకటి ఉండాలి. విషయ, జాగ్రత్త, స్పెల్లింగ్లో తేడా ఉంది. విషయ విషయ, శాశాసాహ, విష విష. విషయ అంటే సంశయ. ముందు ఒక విషయం మాట్లాడుతున్నామండి. ఆ మాట్లాడుతూ ఉండగా ఎన్నో సందేహాలు వచ్చాయండి. సందేహం లేని టాపిక్ అంటూ ఉండదు, అది తెలుసుకోండి. ముందు నువ్వు ఏది మాట్లాడుతున్నా ఎదుటివాడికి సందేహం ఏర్పడుతుంటుంది. దాన్ని క్లారిఫై చేయాలి నువ్వు. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు క్లారిఫై హిస్ డౌట్స్. అంతే. విషయ, మాకు సందేహాలు వచ్చాయండి అన్నారట. అంటే ఏమన్నారో తెలుసా? పూర్వపక్ష. పూర్వపక్షం అంటే అందులో ఒకటి పట్టుకున్నాడట. ఒకడు పట్టుకొని నా అభిప్రాయం ఇది అని చెప్పేశాడట. అంతా కోర్టు హాల్ లాంటిది. ఇది కోర్టులో ఒక కేసు విచారణ లాంటిది, అంతకు తప్ప మరేం లేదు. దీని గురించి నేను ఈ అభిప్రాయం ఇస్తున్నాను అన్నమాట. ఒక సందేహం వచ్చింది, ఆ సందేహాన్ని నేను ఈ విధంగా నిర్ణయిస్తున్నాను అన్నమాట వాడు. దానికి పూర్వపక్షం అని పేరు. తర్వాత తథా ఉత్తరం, కాదు కాదు నువ్వు చెప్పింది తప్పు అని ఖండిస్తూ ఇంకొకడు దాని మీద రాద్ధాంతం చేశాడనుకో, ఇంకొక ఒపీనియన్ ఇచ్చాడనుకో, దానికి ఉత్తరం అని పేరు, ఉత్తరపక్షం. ఏమండి వాడేమో మాట్లాడుతూనే ఉన్నాడు, వీడేమో దానికి ప్రతిగా ఏదో చెబుతూనే ఉన్నాడు. ఎక్కడికండి ఇది తేలడం అని అడిగితే జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలి. నిర్ణయశ్చ, ఫైనలైజ్ చేసి పారేసి, ఒరే ఈ 2 వాదాలు విన్నాం మేము. 2 ప్లేడర్లండి వాదించుకుంటూ ఉన్నారు. ఈ 2 విన్నాం, ఇందులో మాకు కన్విన్సింగ్ గా ఉన్న వాదం ఇదిగో ఈయన గారు చెప్పిందే కనుక ఇదే మేము నిర్ధారణ చేసేస్తున్నాం అని జడ్జిమెంట్ ఇస్తే దానికి నిర్ణయం అని పేరు. అదే తీర్పు చెప్పడం. తీర్పు అంటారు చూడండి కోర్టులో, ఆ తీర్పు, అది జడ్జిమెంట్. ఈ 5 ఉండాలటండి. పంచాంగం అంటే 5 అంశములు ఉండాలట. విషయో విషయశ్చైవ పూర్వపక్ష తథా ఉత్తరం నిర్ణయశ్చ ఇతి పంచాంగం భాష్యం భాష్యవిదో విదుః. ఇలాగా మనసులో పెట్టుకుని 5 దారి తప్పకుండా అలాగే పొడిగిస్తూ పోగలిగితే అలాంటి ఆర్గ్యుమెంటు జడ్జిమెంటు ఎవడైతే చక్కగా సాధించగలడో వాడు భాష్యకారుడు. అల్లాటప్ప విషయం కాదండి ఇది. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నదో తెలుసా? నీ ఇష్టానుసారంగా కోర్టులో మాట్లాడకూడదు. లా ప్రకారం వాదించాలి. లా ప్రకారం అంటుంటారు, చూచారో లేదో. చట్టరీత్యా, ఇప్పుడు పేపర్లలో చూస్తుంటే చట్టరీత్యా అని అంటుంటాడు. చట్టం లేదు పాడు లేదు ఇప్పుడు, అయినా చట్టరీత్యా అంటుంటాడు.
అలాగే చట్టరీత్యా వాడు మాట్లాడాలి, వీడు మాట్లాడాలి. ఇద్దరి మాటలు విని ఆయన కూడా చట్టరీత్యా తీర్పు చెప్పాలి. అందుకే 4 అధ్యాయాలైతే 4 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయము 4 పాదాలట. ఇప్పుడు 4 అధ్యాయాలు కదా, చతుర్లక్షణి అని పేరు కదా బ్రహ్మసూత్రాలకు. చతుర్లక్షణి అంటే 4 లక్షణాలంటే 4 అధ్యాయాలు. అది ఆ 12 అయితే ఇది 4 పాపం. తృప్తి పడ్డారు బ్రహ్మవేత్తలు. మాకేం ధర్మపురుషార్థానం అంత విపులంగా చెప్పక్కర్లేదండి. వాళ్ళకి అత్యాశ, అంత అత్యాశతో చెప్పినా అది నిరుపయోగమండి. మా దృష్టిలో అంత అబద్ధమండి. వాడు స్వప్నంలో చేస్తున్నాడండి పరిశ్రమ. కనుక ఎంత అయితేనేమండి, ఎంత డబ్బు వస్తేనేమండి, స్వప్నంలో డబ్బు లెక్కలో పెట్టుకోలేక చూస్తున్నాట. గోవిందరాజస్వామి తిరుపతి వెంకటేశ్వర్ల డబ్బంతా లెక్క పెట్టి కదూ ఇంకా చేతగాక పడుకున్నాడు ఆయన. ఏది దిగువ తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ చూచారో లేదో, బ్రహ్మాండమైన టెంపుల్. దానిలో ఆ మహానుభావుడు స్వామివారికి వచ్చేటువంటి కానుకలున్నాయే, అప్పుడే లక్షల కోట్లు వచ్చేవో ఏమో, మానికతో కొలిచేవాడట. లేదా కాసులన్నీ అప్పుడేదో నోట్ల కట్టలు ఎక్కడున్నాయి, అన్నీ బంగారు వెండి కాసులేగా. ఆ కాసులన్నీ కొలిచి వడ్డీ కాసులవాడా, వడ్డీ నోట్లవాడా కాదు, వడ్డీ కాసులవాడా. ఆ కాసులన్నీ కొలిచి 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 కుప్పలుగా పోసి 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 విసుగెత్తిపోయి ఇంకా ఎంత ఇన్కమ్ ఉందా అబ్బాయి, నాకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు పట్టుకోరా, ఏంటి మహానుభావుడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడని చెప్పి నా వల్ల కాదని చెప్పి పడుకున్నాడు. అందుకే పడుకున్నట్టు విగ్రహం ఉంటుంది అక్కడ. ఆయన తల కింద ఒక మానిక ఉంటుంది, చూచారో లేదో మీరు. వాటి దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. అలాగా మరి ఎంత చేస్తే ఏం ప్రయోజనం అండి? స్వప్నంలో నువ్వు ఎంత ధనం సంపాదించే. కనుక 12 అధ్యాయాలు మా దృష్టిలో అనవసరం. ఆ శబరస్వామి గారు ఎంత భాష్యం రాసినా కూడా పేలవమే. మరి ఏమిటయ్యా నీ విషయం? మాకు 4 అధ్యాయాలు చాలండి, మేము చెప్పవలసిన విషయమంతా 4 అధ్యాయాల్లో మీకు చెప్పేసేస్తాం. 4 కలిసి 3 విషయాలండి. ఒకటి స్వరూపం చెబుతాం, మరొకటి సాధించే మార్గం చెబుతాం, 3వది ఫలితం చెబుతాం. ఇంతకంటే ఏముందండి ఎక్కడ మాత్రం చెప్పవలసిన విషయం? మీరే చెప్పండి మాకు. సరే, ఈ 4 అధ్యాయాలు కూడానండి వాళ్ళ డివిజన్ చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కొక్క అధ్యాయం 4 పాదాలండి. ఓహో, ఒక్కొక్క పాదంలో కొన్ని అధికరణాలండి. అధికరణం అంటే టాపిక్ అని. అసలు అధికరణం అనే మాట సంస్కృతంలో కోర్ట్ అని, COURT. కోర్టు ఉన్నది చూడండి, కోర్టుకు అధికరణం అని పేరండి సంస్కృతంలో. దీన్నే అరబ్బీ భాషలో అదాలత్ అంటారండి. అదాలత్ న్యాయస్థానం అని అర్థం అండి. న్యాయస్థానంలో ఒక కేసు ఎలా విచారణ చేస్తారో అలాగా బ్రహ్మతత్వాన్ని ఈ కోర్టు హాల్లో విచారణ చేస్తున్నారట. అసలు బ్రహ్మ ఉందా లేదా, లేదని ఒకడు, ఉందని ఒకడు. లేదనడానికి నీకేమిటి హేతువు, దృష్టాంతం అని అడిగితే చెప్పగలిగి ఉండాలి వాడు. ఎందుకంటే ఇది మనన గ్రంథం, ఇదివరకు ఉపనిషత్తు కాదండో ఊరికే విని వెళ్ళిపోవడానికి. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, సెంట్రల్ CIDలు వచ్చారు. అలాగా ఇది ఆ కేసు ఇన్వెస్టిగేషన్. లేదని ఒకడంటే ఉందని ఒకడు. లేదనడానికి నీకేమిటి ఆధారం, ఇదిగో ఇవి ఆధారాలు అని వాడు చెప్పాలి. లా ప్రకారం లేదనాలి బ్రహ్మతత్వాన్ని ఏదో కాదు. వీడు బ్రహ్మతత్వమే లేకపోతే నీవు లేవు, నేను లేను, ఈ ప్రపంచం లేదని వీడు వాదించాలి. ఇవన్నీ విని చివరకు బాదరాయణ మహర్షి ఈ పార్టీకే నేను ఓటేశాను అనాలి. అలాగా ప్రతి అధికరణం ఒక్కొక్క టాపిక్ లో నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్క అధికరణంలో కొన్ని సూత్రాలు. ఇది వరుస. అధ్యాయం, పాదం, అధికరణం, సూత్రం. చివరికి వచ్చేసరికి సూత్రం మిగులుతుంది, ఏదో చిన్న మాట. ఆ మాటను పట్టుకుని సాగదీస్తారు ఎవరు? భాష్యకారులు. ఆ సాగదీయడమే భాష్యం. అంటే అసలు ఏమీ లేకుండా ఎవడూ సాగదీయలేడు. ఏకనేది ఉంటే దారం వస్తుంది. అసలు ఏకే లేదు అక్కడ. ఏకే లేకపోతే దారం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఏకులాంటిది సూత్రం. ఇక భగవత్పాదులు దాని నుంచి లాగుతుంటాడు అర్థం.
ఆక్షిప్య భాషణాత్ భాష్యం అని ఒక మాట ఉన్నదిలేండి. భాష్యం అనే మాటకి ఇంకొక నిర్వచనం చేశారు. ఆక్షిప్య అంటే దానిలో ఉండేదాన్ని బయటికి లాగి, భాషణాత్ భాషిస్తాము గనుక అది భాష్యమైందట. ఎన్ని విధాలుగా చెబుతారో చూడండి. మన బాగా మనసుకు పట్టటానికి ఎంత కృషి చేశారో వాళ్ళ కృషి దేవుడెరుగు. లోకం మీద ఎంత దయా దాక్షిణ్యాలుంటే మహానుభావులకు ఇంత దూరం మామూలు ఒక కంప్యూటర్ సైన్సు దాన్ని కనుక్కున్నందుకే మనం వాడికి రుణపడున్నామని వాడికి జేజేలు కొట్టలేక చూస్తున్నాం. ఒక విమానం కనిపెట్టిన వాడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నాం, ఒక రాకెట్టు కనిపెట్టిన వాడు ఎంతో గొప్పవాడని అంటుంటే అసలైన రహస్యాన్ని బయటపెట్టారు అద్వైతులు. ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా చూచి ఇదంతా ఏదో కాదండి, సర్వం కల్విదం బ్రహ్మ. నేనెవడిని రాని అడిగితే నువ్వెవడవో కాదురా, అయమాత్మా బ్రహ్మ. మరి ఆ బ్రహ్మం ఎక్కడుందయ్యా అని అడిగితే ప్రజ్ఞానం బ్రహ్మ. దానికి నాకేమిటయ్యా సంబంధం అని అడిగితే అహం బ్రహ్మాస్మి అని 4 మహావాక్యాల్లో జాడించి పారేసి ఇంతకు తప్ప ఇంకా విద్య లేదు, ఎవడేది చెప్పినా అంతా దీనిలో కలిసి వస్తూ ఉంటుంది, మీరు ఆశపడకండి, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టుకోండి అని చెప్పిన విద్య ఎంత గొప్ప విద్య అయి ఉంటుందో ఆలోచించండి. ఆ చెప్పిన వాడికి నువ్వు నేను ఎంత రుణపడున్నామో. మన జీవిత సమస్య అంతా పరిష్కరించిన విద్య కదండి ఇది. కనుకనే ఒక మాట అంటారు, ఇదేం బ్రహ్మ విద్య అని అడుగుతుంటారు, చూశారో లేదో లోకంలో. ఏమంటే పెద్ద బ్రహ్మ విద్య ఏంటి అని అంటే, తెలిసో తెలియకో ఆ మాట వాడు అంటున్నాడంటేనే దానిలో ఎంతో అంతరార్థం ఉంది. ఇదేం బ్రహ్మ విద్య అంటే మిగతావి క్షుద్ర విద్యలరా. నీ మంత్రశాస్త్రము, నీ తంత్ర గ్రంథాలు, నీ యోగ శాస్త్రం సర్వము తీసదలబారి. ఇప్పుడు ఒక మాట అడుగుతాం, పతంజలి యోగశాస్త్రం రాశాడు, సంతోషం. పతంజలి మీద అందరికీ గౌరవం ఉన్నది. ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాడు కూడా ఉండాలి, ఉంటుంది కూడా. మేము కాదనలేదు, మహానుభావుడు ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ అంతా వేస్ట్. ఎందుకంటారా, పరకాయ ప్రవేశం అంటాడు, ఆకాశ గమనం అంటాడు, ఈ శరీరాన్ని వజ్ర కఠినం చేసుకోవచ్చునంటాడు, ఇంకా ఈ జీవ సమాధి చేసుకోవచ్చునంటాడు. మీ డాక్టర్లే ఒప్పుకోరు జీవ సమాధి అంటే. విషయం చెబుతున్నా. మరి నేను ఒక్కటి అడుగుతా పతంజలిని, ఆ ముసలాయన్ను, ఏమండి జరా మృత్యువులను కూడా జయించవచ్చునా? జయించవచ్చును. ఎవరు చెప్పారండి? శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది బాబు. ఏం చెప్పిందంటే, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, నతస్య రోగో నజరా న మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. యోగాగ్నిలో ఈ శరీరాన్ని దగ్ధం చేసి, ఇప్పుడు మీరు టీవీ సీరియల్స్లో సినిమాల్లో చూస్తుంటారు కొన్ని పిక్చర్స్, అవి ఆ యోగం అగ్ని ప్రజ్వలింపజేసుకుని ఆ మాంత్రికుడు వాడు దానిలో ఆహుతి అయిపోతాడు. ఆహుతి అయిపోయి ఆ అగ్ని జ్వాలలో నుంచి ఒక దివ్యమైన శరీరం పైకి వస్తూ ఉంటుంది. ఇదంతా విఠలాచారి పిక్చర్లో వాళ్ళల్లో చూస్తుంటాం మనం. ఇది పిక్చర్లలో చూడవలసిందే, లోకంలో చూడలేవు. చెబుతున్నా ఉన్న విషయం. పోనీ నా ప్రశ్న వింటావా? ఓ పతంజలి, నీవు ఇంత గొప్పగా వర్ణించావు కదా, యోగాగ్నిలో నుంచి శరీరాలు మళ్లీ పుట్టుకొస్తాయని, దానికి చావు పుట్టుక లేదని, నతస్య రోగో దానికి ఏ రోగాలు రావు, నా జర దానికి ముసలితనం లేదో, నా మృత్యు ఎంత కమిట్మెంటో తెలుసా, దానికి మరణం లేదన్నావు. నువ్వెలా మరణించావు? ఒక్కటే ప్రశ్న. దానికి లేదంటేవే నీ శరీరానికో నువ్వు మరణించావా లేదా? ఏడీ పతంజలి. ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు, అందరికీ చెబుతుంటారు వాస్తురీత్యా ఉండాలండి, ఇల్లు బ్రహ్మాండంగా ఉండాలి, ఇదిగో లేకపోతే పిల్ల మేక సుఖంగా ఉండరండో, ఇదిగో ఈ కిటికీ ఏమిటి ఇక్కడ పెట్టారు, ఆ తలుపు ఏమిటి అక్కడ పెట్టారని కేకలు పెడుతుంటారు. వాడి కొంప చూడండి, అధ్వాన్నంగా ఉంటుంది. నాకు తెలుసు వాస్తు శాస్త్రజ్ఞులు వాళ్ళ ఇండ్లు లోకానికి చెప్పడానికి. అంటే అర్థం అది ప్రొఫెషన్, 4 డబ్బులు సంపాదించుకోవడం. పతంజలికి ఆ ఉద్దేశం లేకపోతే పోవచ్చు. కానీ పతంజలి ఎంతవరకు అంటే మెంటల్ కల్చర్ ఇచ్చాడు, ఫిజికల్ కల్చర్ ఇచ్చాడు. శరీరం శుద్ధి చేసుకోండి అన్నాడు, మనస్సును శుద్ధి చేసుకోండి అన్నాడు. నిర్మలంగా ఉంచుకోండి మీ మనస్సును, అంతవరకు ఒప్పుకుంటాం. ఒక ఈశ్వరుడు ఉన్నాడనేది స్పృహ మాత్రం పెట్టుకోండి, ఆ మార్గంలో నడుస్తూ పోండి.
మీకు శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. అంతవరకు చెబితే నేను ఒప్పుకుంటా. నాకు ఈశ్వరుడికి సంబంధం లేదంటాడు పతంజలి. అహం బ్రహ్మాస్మి అని జీవబ్రహ్మైక్యం ఒప్పుకోడు. ప్రపంచం మిథ్యా మాయ అంటే భరించలేడు. చూచారా, ప్రపంచం మిథ్య కాకపోతే ఈశ్వర సాయుధ్యం చస్తే కలగదు. నీకు ప్రపంచం అడ్డుపడుతుంది. నీకు ఈశ్వరుడికి మధ్య ఈ మధ్య దళారి వీడు ఉన్నంత వరకు నీకు మోక్షం ఎక్కడిది? ఈ ప్రశ్న వేస్తే పతంజలి కాదు కదా, ఆయన పితామహుడు కూడా సమాధానం చెప్పలేడు. కనుకనే షడ్దర్శనాలను బలాదూరు చేసి పారేసి అద్వైత మహాదర్శనం లోకంలోకి వచ్చింది. ఎప్పటికైనా ఒక్కటే చూస్తున్నాను మీకు, నిలిస్తే అద్వైతమైనా నిలుస్తుంది, లేకపోతే నాస్తికమైనా నిలుస్తుంది. ఒకటే శాపం. నిలిస్తే అద్వైతం పాజిటివ్గా నిలుస్తుంది. నెగటివ్గా చెప్పారనంటే ఏదీ లేదు, చస్తే ఏమైపోతామో మనకే తెలియదు, పీడా పోతుంది, మోక్షం లేదు, పాడు లేదు, మరణమే మోక్షం అన్నాడు ఆ చార్వాకుడు. మరణమే మోక్షం అనేదైనా నిలుస్తుంది. లేదు, మరణమే లేదు మనకు. బతికున్నప్పుడు మనకు మరణం లేదు, చచ్చినప్పుడు మరణం లేదు, అసలు ఎప్పుడూ కూడా మనకు మరణం లేదు. ఆత్మస్వరూపంగా మనం ఎప్పుడూ ఉంటాం. మన ఉపాధుల వస్తాయి పోతాయి అనేటువంటి అద్వైత వేదాంతమైనా నిలుస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండేవన్నీ కూడాను పనికిరానివి. అయితే 0 లేకపోతే 100కు 100. రెండే మాటలు. నాకు 5 మార్కులు వచ్చాయి, నాకు 10 వచ్చాయి, పో అతనికి బా. నీకెవడిస్తాడు రా సీటు? నాకు 0 వచ్చింది దర్జా, నాకు సీటే అక్కర్లే. 0 వచ్చిన వాడికి సీటే అక్కర్లేదు, 100 వచ్చిన వాడికి చచ్చినట్టు ఇస్తావు సీటు. నాకు 80 వచ్చాయి 70 వచ్చాయి అంటే అడుక్కు తినాలి. నాకు సీట్ ఇస్తావా చస్తావా, డొనేషన్ అయినా కడతానని. కనుక నాస్తికం 0, అద్వైతమేమో 100కి 100. ఎందుకు ఇవన్నీ ద్వైత దర్శనాలు? ఎవరిని జోకొట్టి నిద్రపుచ్చటానికి? అర్థమైందా? కనుక ఎంత దూరం ఆలోచించి బాదరాయణ మహర్షి ఆయన అంతా ఆడి ఓడి చూచి అంతా ఫిల్టర్ చేసి పారేసి చివరకు బ్రహ్మసూత్రాలు రచించారు. దీంతో మానవ జీవితానికి కావలసిన విద్య అంటూ లేదిహా. ఇది బ్రహ్మ విద్య. దీనికి మీరు నోచుకోకపోతే ఇంక మీ జీవితం వ్యర్థం అని అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నీ అయిన తర్వాత, తల బొప్పి గట్టిన తర్వాత, అంతా అయిన తర్వాత నా దగ్గరికి రండి అని అర్థం దానికి. అత బ్రహ్మ జిజ్ఞాస. దీని మీద భాష్యం భగవత్పాదులు అమోఘంగా వ్రాశారు. వ్రాసి ఈ బాదరాయణ మహర్షి హృదయమేమిట, ఎందుకు ఈ బ్రహ్మమీమాంస ఈయన ప్రారంభించాడు? ధర్మమీమాంస ఉంటే చాలదా? యోగమీమాంస ఉంటే చాలదా? మంత్రతంత్రాది విద్యలుంటే చాలదా? ఎందుకండి ఈ బ్రహ్మ విద్య? ఈ ముసలాయన మనస్సుకు ఎందుకు స్ఫురించింది ఇంత గొప్ప భావం అని ఆయన బుద్ధిలో ప్రవేశించి, పరకాయ ప్రవేశం అంటే ఇదేనేమో, ఆయన బుద్ధిలో ప్రవేశించి భగవత్పాదులు ఆయన బుద్ధిలో ప్రవేశించేసరికి అది దారి ఇచ్చిందట. దారి ఇచ్చేసరికి ఇంకా ఏదైనా ఉంది అని ఆలోచిస్తే ఎవరై నేనేవండిరా, ఇంకా దూరం ఉంది, ఇంకా ప్రయాణం చేయమని చెప్పిందట. అది చెప్పేసరికి మళ్ళీ ఉపనిషద్ ఋషులు కనిపించారు. ఆ ఋషుల హృదయాల్లో ప్రవేశించి అలా వెళ్ళిపోతున్నాడు శంకరుడు. వెళ్ళిపోతుంటే బాదరాయణ మహర్షి దారి ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళమంటారండి అని అడిగాడు ఈయన. నేను కాదురా బాబు, ఉపనిషత్తుల మీద ఆధారపడి నేను రాశాను ఈ సూత్రాలు, కావాలంటే ఒరిజినల్కు వెళ్ళిపో, ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ ది లిటరేచర్, దానికి వెళ్ళిపో అని అంటే ఈశావాస్యం వరకు ప్రయాణం చేసి ఈశావాస్య మహర్షి అన్నాడు, నేను కూడా కాదు, మొత్తం 4 వేదాలున్నాయి, వాటిని ఏం చేస్తావన్నాడు. కన్ను తెరిచి శంకర భగవత్పాదులు వేదాలా, కర్మ చెప్పాయా, ఉపాసనలు చెప్పాయా, యోగం గీకం చెప్పిందా, జ్ఞానం చెప్పిందా? నో, జ్ఞానమే ఫైనల్, ఇంకా ఏదీ కాదు. ఇది ఉపనిషత్తుల యొక్క హృదయం, ఇది వేద హృదయం, ఇది బాదరాయణ మహర్షి హృదయం. కనుక ఇదంతా నేను పరిశోధించి చివరకు ఈ సూత్రాల మీద నేను భాష్యం వ్రాస్తున్నానని ఆయన ఒక ఉపోద్ఘాతం రాశారండి ఈ బ్రహ్మసూత్ర శాస్త్రానికి. మీరు విన్నారంటే మనుషులు మారిపోవాలంతే. ఒక 2-3 పేజీలు అంతే.
ఆ భాష్యం మీరు కాదండి, మొత్తం ప్రపంచమంతా వినాలండి. మొత్తం ప్రపంచం, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రతి ఒక్కరూ వచ్చి కూర్చొని, ఎక్కడో మంచి మైదానం చూసుకుని విజయవాడ సరిపోదు, రేపు పుష్కరాలకు కొన్ని కోట్ల మంది వస్తారు, దానికే పట్టణం సరిపోతుందో లేదో అని అంటున్నారు. మాకు ఎన్ని కోట్ల మంది కావాలో తెలుసా? మొత్తం ప్రపంచంలో ఉండే మానవులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అంత జనాభా అంతా వచ్చి కూర్చుంటే ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కి శంకర భగవత్పాదులు చెబుతూ ఉన్నటువంటి గొప్ప సూక్తి ఇది, సుభాషితం ఇది. ఇక వినండి, బ్రహ్మాండమైనది. దీనికి అధ్యాస భాష్యం అని పేరు పెట్టారు. మొత్తం 555 సూత్రాలకు ఆయన రచించిన భాష్యం వేరు ఒక ఎత్తు, ఉపోద్ఘాత రూపంగా రచించిన ఈ 2-3 పేజీల భాష్యం ఒక ఎత్తు. ఇది ప్రియాంబుల్, ఇది ఒక ప్రిపరేషన్. ఇది శ్రోతల మనస్సులనన్నింటినీ ముందు శుద్ధి చేసి పారేసి, మనకు ఏ జిడ్డున్నదో లోకంలో, మన జీవితాలకు పట్టినటువంటి మాలిన్యం ఏదైతే ఉందో అంతా కడిగి పారేస్తాడు. ముందు ప్రక్షాళన కార్యక్రమం చేయకపోతే లాభం లేదండి. ఒక డాక్టర్ చేసే పని ముందు ప్రిపేర్ చేయాలి ఆపరేషన్కు. లేకపోతే వాడికి బీపీ ఉన్నదో, వాడి దుంపదిగా వాడికి డయాబెటీస్ ఉన్నదో, ఏం కర్మో చెప్పలేము. అది కంట్రోల్ కాలేదని అంటుంటారు. అలాగే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనందరినీ కంట్రోల్ చేస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు శంకర భగవత్పాదులు. అయ్యా, ఈ బ్రహ్మసూత్రాలు రాయడానికి ఏమిటి కారణమో మేము చెబుతాం వినండి. బాదరాయణ మహర్షికి ఏం పని లేక పెట్టుకోలేదు ఇది. ఉపనిషద్ ఋషులకు కూడా పని లేక పెట్టుకున్నది కాదు ఈ వ్యవహారం. అసలు ఉన్నది బ్రహ్మమే. మనము జ్ఞానులమే అయితే మనకు బ్రహ్మం తప్ప ఏదీ కనిపించేది కాదు. మన కర్మ ఏ జన్మలో ఏనాడు చేసుకున్నామో చెప్పలేము. ఒకే ఒక బ్రహ్మం జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా విభక్తమై కనిపిస్తున్నదండి. ఇది అజ్ఞానంలో కనిపించటమే గాని జ్ఞానంలో కాదండి. జ్ఞానంలో అయితే ఆ స్వప్నమే లేదండి. ఆ స్వప్నాన్ని చూచే చూపు లేదు, అది జీవుడు. ఆ స్వప్న ప్రపంచము లేదు, అది జగత్తు. ఆ స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఇంకేదో ఉంది అనేటువంటి ఆలోచన లేదు, అది ఈశ్వరుడు. మొత్తం అసలు ఆ స్వప్నమే బేస్లెస్. దాని మీద ఆధారపడి కదా ఈ 3 నడుస్తూ ఉన్నాయి. ఈ 3ంటికే మా భాషలో పేరేమిటో తెలుసా? ప్రమాత, ప్రమేయం, ప్రమాణం. ప్రమాత అంటే అది అబద్ధమే, ప్రమేయం అబద్ధమే. ఈ 2 అబద్ధాలైనప్పుడు ఆ మధ్యలో ఉండేది అంతకన్నా అబద్ధమే. అక్కడ గోదావరికి అద్దరీ లేదు, ఇద్దరీ లేదు, అసలు నీళ్లే లేవు. ఇక బ్రిడ్జి ఎంత ఉన్నది అనే ప్రశ్నే ఉంది. అసలు బ్రిడ్జి ఎందుకండి? ఇంకా అక్కడ ఆ తీరం లేదు, ఈ తీరం లేదన్నావు, మధ్యలో అసలు జలమే లేదన్నావు. ఇంకా గోదావరి లేనప్పుడు గోదావరి బ్రిడ్జికి అర్థమేమున్నది? ఆ బ్రిడ్జి ప్రమాణం. ఇప్పుడు నేను ఈ మైకు చూస్తున్నా, దీనిలో 3 చూపిస్తా. ఈ మైకు ప్రమేయం, నా కంటి చూపు ప్రమాణం. నేను ప్రమాత. నేను అనేవాడిని అక్కడ ఉన్నాను కదా, నా కన్నే నేను కాదుగా, నా కంటి చూపే నేను కాదుగా, కంటి ద్వారా చూస్తున్నవాణ్ణి నేను. ఐ ఆమ్ ది సీయర్. ఈ మైక్ ఈజ్ ది సీన్. ఏంటి ఈ సైటో, SIGHT సైటో, ఆ సైట్ ఐసైట్. అర్థమవుతున్నదా? ఈ 3 కలిసినప్పుడే అనుభవం. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ ఈ 3 ఫ్యాక్ట్ అని చెబుతాయి. బాగా వినండి ఈ రహస్యం, ఇంకా మళ్ళీ ఎప్పుడు వినబోం మనం. ఈ 3 సత్యం, ఈ 3 వాస్తవం అని దాని మీద ఆధారపడి శాస్త్రాలన్నీ నిర్మించారు పెద్దలు. ఈనాటి కంప్యూటర్, ఈనాటి ఆటమిక్ సైన్స్తో సహా ఈ 3 ఒప్పుకొనే మాట్లాడుతున్నావా, ఒప్పుకోకుండా మాట్లాడుతున్నావా? ఈ 3 సత్యమనేటువంటి అభిప్రాయమే ఉందా నీకు? లేదనే అభిప్రాయం ఉందా? ఒక డాక్టర్ని అడుగుతున్నాను నేను, ఆపరేషన్ థియేటర్ అబద్ధమా? ఈ డాక్టర్ అబద్ధమా? ఆ పేషెంట్ అబద్ధమా? వాడి రోగం అబద్ధమా?
అవన్నీ ఫ్యాక్టు. అక్కడ ఒక రోగి వచ్చాడు, కంప్లైంట్ చేస్తున్నాడు, ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, వీడికి ఒక నాలెడ్జ్ ఉన్నది, మెడికల్ నాలెడ్జ్, అక్కడ థియేటర్ ఉన్నది, ఆపరేటర్స్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయని చెప్పుకొని కదండి వైద్య శాస్త్రం అనేది ఆరంభమైంది. ఆ గ్రహాలున్నాయి, వాటి ప్రభావం మన జీవితం మీద పనిచేస్తున్నదని ఒప్పుకొని కదండి జ్యోతిష్ శాస్త్రం ఆరంభమైంది. ఏమండి, ప్రతి ఒక్కటి సత్యం వాస్తవం అని ముందు ఒప్పుకున్న తర్వాతనే నీకు ఆ విద్య అనేది లోకంలోకి వచ్చింది. బాగా వినండి, ఇది పరమరహస్యం. 99 విద్యలు వాస్తవం అనేటువంటి బేసిస్ మీదనే ప్రొసీడ్ అవుతున్నాయి. ఒకే ఒక విద్య, అదే బ్రహ్మ విద్య. అందుకనే దాన్ని బ్రహ్మ విద్య అన్నారు. ఆ విద్య ఏం చెబుతున్నదంటే ఈ ప్రమాత అబద్ధమే, భయపడకుండా వినాలి ఇది. అంటే ఈ డాక్టర్ అబద్ధమే, అక్కడ లేడు వాడు. ఆ థియేటర్ అబద్ధమే అంటే ఏంటి, ప్రపంచం లేదు. ఈ జీవుడు లేడు, జీవుడు ప్రమాత, జగత్తు ప్రమేయం రెండూ లేవు. ఈ రెండింటి మధ్య జరిగే వ్యవహారం ప్రమాణం, అంతకన్నా అదే మనస్సు, అదే లేదో. మరి ఉన్నదేదండి? ఈ మూడుగా ఏదైతే బాగా వినండి పాయింట్, ఏది భాషిస్తున్నదో అది వాస్తవం, అది ఉన్నది. అర్థం కాలే? సర్పం అనేది లేదక్కడ, రజసర్పం అండి. సర్పం అనేటువంటి దృశ్యం లేదక్కడ, అబద్ధం. సర్పాన్ని చూచే చూపు అబద్ధమే. సర్పమే లేకపోతే సర్పద్రష్ట ఎక్కడున్నాడు? సర్పదృష్టి ఎక్కడుంది? సర్పదృశ్యం లేదు, సర్పదృష్టి అబద్ధమే. ఈ కన్ను పెట్టుకుని ఆ సర్పాన్ని చూచే చూపు అదే అబద్ధమే. నేను సర్పాన్ని చూస్తున్నాననుకోని సర్పాన్ని చూచేటువంటి ద్రష్ట అబద్ధమే. అది సర్పమని అంటున్నావే, ఆ దృశ్యం అబద్ధమే. ఇక్కడి నుంచి అక్కడికి ప్రసరించే ఈ చూపు ఉన్నదే, అది సర్పం వైపే ప్రయాణం చేస్తున్నది. ఆ చూపు అది అబద్ధమే. మరి ఏదండి నిజం? రజ్జువు నిజం. అక్కడ ఉన్న తాడు మాత్రమే ఫ్యాక్ట్. ఆ తాడును చూచే చూపు, ఆ చూపు కలిగిన ఆ ద్రష్ట, ఆ తాడు, ఆ మూడే మిగిలిపోయాయనుకో. మిగిలిపోతే అప్పుడు ఈ చూపు, ఆ తాడు రెండు ఏకమై అది ఒకే ఒక రూపంగా ఎలా మిగిలిపోతుందో అలాగే ప్రపంచాన్ని చూచే జీవుడు, ఆ చూపు మూడు అబద్ధమై అక్కడ బ్రహ్మం, ఇక్కడ బ్రహ్మదృష్టి, ఇక్కడ బ్రహ్మద్రష్ట. వీడు బ్రహ్మమే, వీడి చూపు బ్రహ్మమే, ఆ చూచే ప్రపంచం బ్రహ్మమే. ఇంకా తాడు దృష్టాంతం ఇక్కడ చెల్లదు. నీవు ఉంటావు, తాడు ఉంటుంది, తెలుసుకో. ద్వైతం చివరిదాకా నిలుస్తుంది లోకంలో. కనుకనే దృష్టాంతాలు ఫెయిల్ అయిపోతాయి, కొంతవరకే హెల్ప్ చేస్తాయి నీకు. ఇప్పుడు దృష్టాంతం దాటి మాట్లాడుతున్నాను, అదే టర్నింగ్ పాయింట్, డైవర్షన్ తీసుకుంటున్నా. అంతవరకు ఆ డ్రైవర్ ఆ రోడ్డు మీదనే ప్రయాణం చేస్తుంటాడు, ఇంకా రోడ్డు లేదక్కడ. పక్క నుంచి వెళ్లమని, డైవర్షన్ తీసుకోమని చెబుతుంటుంది ఒక బోర్డు. ఎంత స్పీడ్గా వచ్చే డ్రైవర్ అయినా అక్కడ స్లో చేసి పక్క నుంచి వెళ్లిపోవాల్సిందే, తర్వాత స్పీడ్ ఎక్కుతుంది. అలాగే ఇక్కడ ఆ ఉపమానాల ద్వారా మేము ప్రయాణం చేస్తూ రజ్జు సర్పాలు, గిజ్జు సర్పాలు, స్వప్న దృష్టాంతాలు చెబుతూ ఇక్కడికి వచ్చి ఆ మూడు ఏకమైపోతాయి. ఆ మూడు ఏమిటండి? బ్రహ్మమును చూచే నా చూపు, నేను, ఆ బ్రహ్మం, ఆ మూడు కలిసి బ్రహ్మస్వరూపమే, అఖండమైనటువంటి జ్ఞానమే. అది త్రిపుటి అక్కడే లయమై సంపుటిగా మారుతుంది. అది అద్వైత బ్రహ్మ అనుభవం. ఇంకా అదే మోక్షం. ఎంచేతనంటే నీకు తప్ప మరొకటి కనిపించదు కదా, విజాతీయమైన పదార్థమే లేదు కదా.